నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్లో 7వ అంతస్తులో ఈ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ భేటీ జరగనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ నెల 28 నుండి జనవరి 6 మధ్యలో తలపెట్టిన ప్రజా పాలనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజా పాలనపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ఉన్నందున ఒకేసారి రాష్ట్రం అంతటా అమలు చేయడానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇంతకాలం ప్రగతి భవన్గా ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాస బంగ్లాకు ప్రజాభవన్ అని పేరు పెట్టడంతో పాటు వారానికి 2 రోజుల పాటు అక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రభుత్వం. అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఈ ప్రోగ్రాం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు ప్రజా పాలనను అమలు చేయడంపై కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయనుంది. కలెక్టర్లతో సమావేశం తొలుత ఈ నెల 21 నిర్వహించేలా టైం ఫిక్స్ చేసి ఏర్పాటు చేసుకున్న అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా పడింది. దీంతో ఇవాళ వారితో భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కౌలు రైతుల గుర్తింపు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యల గురించి చర్చలు జరుపుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, ఇప్పటికే కలెక్టర్లతో సమావేశం కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్. ప్రస్తుతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సెక్రటరియట్లోని 7th ఫ్లోర్లో ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటికీ మంత్రులు, అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం అధ్యక్షతన జరుగుతున్న తొలి కలెక్టర్ సమావేశం అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కలెక్టర్ల సమావేశం ఇదే. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించబోతుంది. ప్రధానంగా 6 గ్యారంటీస్కి సంబంధించి అమలుపైన ప్రధానంగా దీంట్లో చర్చ జరగబోతుంది. అంతేకాకుండా ప్రజాపాలన, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కాబట్టి దీనిపైన ఈ కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపై కూడా కలెక్టర్ సమావేశంలో చర్చించి కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రజాపాలన గ్రామస్థాయి నుంచి వార్డు, అదేవిధంగా మున్సిపల్ వరకు ప్రతి వార్డులో గ్రామ సభలు నిర్వహిస్తారు. దీంట్లో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సంబంధిత అధికారులందరూ కూడా పాల్గొంటారు. అంటే ప్రజలకు తమ సమస్యలే అనుకోండి, తమకు సంబంధించిన అంశాలే అనుకోండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటే ఒక వ్యవస్థ లేకుండా పోయింది. కాబట్టి దీనిలో భాగంగానే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రజావాణిని పూలే ప్రజాభవన్ వేదికగా ప్రజావాణిని నిర్వహిస్తుంది. వారానికి 2 రోజులు మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఈ అంశంతో పాటు ప్రజాపాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో ప్రజలు తమకు ఉన్న సమస్యలే అనుకోండి, తమకున్న డిమాండ్సే అనుకోండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ గ్రామ సభలను వేదికగా చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వం పరిపాలనలోని ఫలాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయన్న దాన్ని కూడా ఇది ఒక క్రైటీరియాగా ప్రభుత్వం తీసుకోబోతుంది. దీంట్లో ఎక్కడ లోపాలు ఉంటాయని సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీన్ని నిర్వహణకు సంబంధించిన అంశాలు అనుకోండి, నిర్వహించాల్సిన తీరే అనుకోండి, ఇవన్నిటి కూడా కలెక్టర్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలే 2 పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదట మహిళలకు ఉచిత బస్ సర్వీసు, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల బీమా, ఈ 2 పథకాలు అమలు చేసింది. మిగతా రిమైనింగ్ పథకాలు ఉన్నాయి. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ 100 రోజుల్లో ప్రయారిటీ వైజ్గా ఏ పథకాన్ని ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై కూడా దీంట్లో ఒక ఇతిమితంగా చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు అనుకోండి, కొత్త పింఛన్లే అనుకోండి, అదేవిధంగా ఈ అంశాలన్నీ కూడా గతంలో లక్షలాది మంది గత ప్రభుత్వం హయాంలోనే అర్జీలు పెట్టుకున్న సందర్భం ఉంది. వాటన్నింటి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు వాటికి ఏ విధంగా మనం షార్ట్అవుట్ చేయాలన్నది కూడా ఈ గ్రామ సభల వేదికగా అధికారులు ఒక
కార్యాచరణ తీసుకోబోతున్నారు. దాంట్లో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అన్న గుర్తించేందుకు ఒక ప్రతిపాదికగా తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపై కూడా ఒక స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా కొత్త ప్రభుత్వం అదేవిధంగా కొత్తదైన తనదైన శైలిలో ముందుకెళ్తున్న ప్రభుత్వం తమ లక్ష్యాలు నెరవేర్చుకునే విధంగా ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఈ ప్రజా పాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దానికి అనుగుణంగానే ఈ కలెక్టర్ సమావేశంలో ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వబోతుంది. దీంట్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం, సంబంధిత అధికారులను భాగస్వామ్యం చేయడం ద్వారా సమస్యకు అక్కడే కొంతవరకు పరిష్కారం చూపించే దిశగా ఈ ప్రజాపాలన ఉండాలన్నది అధికారులకు స్పష్టమైన గైడ్లైన్స్ ఆదేశాలు జారీ చేయబోతున్నారు ఈ కలెక్టర్ సమావేశంలో. అందుకే అంటే ఒకవైపు ధరణి సమస్యలు అనుకోండి, భూ సమస్యలు, అదేవిధంగా రేషన్ కార్డులు, ఇవన్నీ ఈ కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు, వీటన్నిటిపై కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో చర్చించబోతుంది. దానికి అనుగుణంగా ఒక ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకునేందుకు ఈ కలెక్టర్ సమావేశాన్ని యూజ్ చేసుకోబోతుంది. కృప కొండల్ 6 గ్యారంటీలు అమలుకు సంబంధించి ఇందులో నెక్స్ట్ ఏ గ్యారంటీ అమలు చేయాలి, ఎప్పుడు అమలు చేయాలని దానిపై ఈ రోజు ఈ భేటీలో ఒక క్లారిటీ వస్తుందా? అంటే ఈ అంశాలు 6 గ్యారంటీలనే ప్రభుత్వానికి చాలా ప్రయారిటీ స్కీమ్స్గా ఉన్నాయి. ఇప్పటికే దాంట్లో రెండింటిని అమలు చేశారు. ఇక రైతు భరోసా ఉంది, యువ వికాసం ఉంది. యువ వికాసం ద్వారా 5 లక్షలు నిరుద్యోగులకు కార్డు అనుకోండి, అదేవిధంగా చేయూత కింద పింఛన్లు ఇవ్వడమే అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లు, గృహలక్ష్మి, మహాలక్ష్మి కింద ప్రతి పేద మహిళకు 2500 నగదు సాయం అనుకోండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా ప్రయారిటీ వైజ్గా ఏవి తీసుకోవాలన్న దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఫస్ట్ ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేసింది. ప్రతి శాఖ మీద, ముఖ్యంగా విద్యుత్తు, ఆర్థిక శాఖ మీద రివ్యూ చేసి అదేవిధంగా శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీ వేదికగా విడుదల చేసింది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న అప్పులెన్ని అన్నది క్లారిటీగా ప్రజలకు చెప్పింది. కాబట్టి ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించుకుంటూనే సంక్షేమాన్ని పట్టాలెక్కించే దిశగా ముందుకెళ్ళాలి. దాంట్లోనే ప్రజల కన్ఫ్యూజన్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ శ్వేతపత్రాలను విడుదల చేశామని ప్రభుత్వం చెప్తుంది. దానికి అనుగుణంగానే వస్తున్న ఆదాయం ఎంత, ఉన్న వనరులు ఎంత, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వీటిలో ఏ స్కీమ్ను ముందు తీసుకోవాలి, ఏ స్కీమ్ను నెక్స్ట్ తీసుకోవాలన్న దానిపైన ఒక ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కలెక్టర్ సమావేశం ద్వారా ఇవి గ్రౌండ్ రియాలిటీ ఏందన్నది ఫస్ట్ తెలుసుకోవడం, దాంతోపాటు పరిపాలనపై మరింత పట్టు సాధించేందుకు ఈ సమావేశం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో గ్రామీణం నుంచి పట్టణం వరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏవి పెండింగ్లో ఉన్నాయి, ఏవి సమస్య పరిష్కారం అయ్యాయి, ఏవి సమస్య పరిష్కారం కాకుండా లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ కలెక్టర్ల సమావేశం ద్వారా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం, కొత్త పరిపాలన, కొత్త లక్ష్యాలతో ముందుకెళ్లేందుకు ఇదెంతో దోహదపడుతుంది. కాబట్టి కలెక్టర్ సమావేశంలో ఈ అన్ని అంశాలను ప్రభుత్వం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కృప. ఓకే కొండల్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో నిర్వహిస్తున్న ఈ భేటీ చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఈ భేటీలోనే తీసుకోబోతున్నారు. ధరణి పోర్టల్ కానీ, రైతు బంధు కానీ, అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందజేయబోతున్న సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నింటిపైన కూడా కూలంకషంగా చర్చించి మొత్తం మీద ఒక అవగాహనకు రాబోతుంది ప్రభుత్వం. అలాగే కొన్ని మార్గదర్శకాలు కూడా కలెక్టర్కు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.